ఈరోజు 45వ డివిజన్ మన డివిజన్ ఇన్ఛార్జ్ మైలవరం కృష్ణ గారికి కలెక్టర్కి వెళ్తూ షేక్ ఆసిఫ్ గారికి అలాగే కేసీ నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళినా కానీ ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాకే ఒక పెద్ద ఆయన కలిస్తే ఆయన అన్నారు, అమ్మ గత 10 సంవత్సరాలుగా నేను కేసీఆర్ భవన్కి ఎన్నోసార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా కానీ నాని గారు చాలా మర్యాదగా చాలా మంచిగా ప్రేమగా పలకరిస్తారు. ఏ సమస్య ఉన్నా కానీ ఆయన పేషెంట్గా వింటారు. అలాగే మాకు మంచిగా భోజనం పెట్టి పంపిస్తారు. ఆ తర్వాత కూడా ఆ సమస్య గురించి మీ వాళ్ళే ఫాలో అప్ చేసి మరీ సాల్వ్ చేస్తారు. ఇటువంటి నాయకుడిని ఎవరు కూడా వదులుకోవాలని అనుకోరు. తప్పకుండా ఆయన మళ్ళీ గెలిపించుకుంటాం, అది మా బాధ్యత అని తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలుగా కేసీ నాని గారు నిరంతర సేవ అనేది అందించడం జరిగింది విజయవాడ ప్రజలకి. కేసీ భవన్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే కోవిడ్ అయినా ఏమైనా కానీ ఎప్పుడూ కూడా ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు చూసుకుంటే విజయవాడ ప్రాంతం అంతా కూడా బిఫోర్ నాని ఆఫ్టర్ నాని అనేది ఎంతో డిఫరెన్స్ ఉంది. 10 సంవత్సరాలుగా మన విజయవాడ ప్రాంతాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసి రూపురేఖల్ని మార్చి ఫ్లైఓవర్లు కానివ్వండి, ఎయిర్పోర్టు, ఇలా ఎన్నో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ 8,000 కోట్ల నిధులతో మన విజయవాడని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ప్రతి ఇంటి మనిషిగా ప్రతి గ్రామంలో కానీ ప్రతి వార్డులో కానీ ఈరోజు కేసీ నాని గారి మార్క్ అనేది కనపడుతుంది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను శ్వేతమ్మ అని పిలుస్తారు. కేసీ నాని గారి కూతురుగా నాకు వాళ్ళు ఇచ్చిన ఆ రెస్పెక్ట్ అది. ఎందుకంటే ఆయనకున్న ఆదరణ అది ప్రజల్లో. సో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ నాని గారు లాంటి వాళ్ళే మాకు కావాలి అని ప్రతి ఒక్కరు తెలియజేస్తుంది. మీకు నిదర్శనం ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బు ఒక్కటే కాదు, మంచితనం అలాగే ప్రజాసేవ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే దానికి ఇదే నిదర్శనం అనేది తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీట్లు అమ్ముకున్న ఎంతమంది ధనికుల్ని, స్కామ్స్టర్ని, లాబీస్ని తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రజలు ఎన్నుకునేది లోకల్గా అందుబాటులో ఉంటూ మంచిగా ఉంటూ ప్రజలకి ఎప్పుడూ కూడా సేవ చేసుకునే నాయకుల్ని ఈరోజు ఎన్నుకుంటున్నారు. కేసీ నాని గారు లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు. అలాగే మీరు చూసుకుంటే షేక్ ఆసిఫ్ గారు కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మంచిగా మర్యాదగా ట్రీట్ చేస్తూ వాళ్ళ సమస్యలు ఏమన్నా కానీ ఆయన పరిష్కరించే విధంగా ముందుకెళ్తారు. కాబట్టి ఈరోజు షేక్ ఆసిఫ్ గారినైనా కేసీ నాని గారినైనా గెలిపించుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉంటూ ప్రభుత్వమే మా ఇంటికి వచ్చింది. ఈరోజు ఇదివరకు 5 సంవత్సరాల క్రితం మేము ఆఫీసర్ల చుట్టూ మా పనులు ఆపుకుని మరి ఏమన్నా లెటర్లు కావాలన్నా లేకపోతే ఏమన్నా స్కీములు కావాలన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆఫీసర్ల చుట్టూ